మరి లెనిన్ బ్లాక్ బస్టర్ సెలబ్రేట్ చేసుకోవడానికి గుంటూరు రెడీయా? ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ భాష్యం ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇంత మంచి వెన్యూని మాకు ఇచ్చినందుకు, ఇంత మంచి వైబ్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఈ సెలబ్రేషన్స్ ప్రెజెంట్స్ మన శ్రేయాస్ వన్ సిటీ డెవలపర్స్ ప్రెజెంట్స్ లెనిన్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్. సో పవర్డ్ బై శ్రేయాస్ ఉత్సవ్, శ్రేయాస్ కార్పొరేట్ క్లబ్, అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్, జ్యువెలరీ పార్ట్నర్స్ వేగా జ్యువెలర్స్, హెల్త్ పార్ట్నర్ యోధా డయాగ్నోస్టిక్స్ అండ్ స్పెషల్ పార్ట్నర్ విజేత సూపర్ మార్కెట్స్. అండ్ today's event by Shreyas Media, Bharat #1 movie promotional company. లెనిన్ సినిమా కురుక్షేత్ర యుద్ధాన్ని చూసారా? భారతి కోసం లెనిన్ చేసిన యుద్ధాన్ని చూశారు. ఇంత పెద్ద సక్సెస్ని అందించారు టీంకి. అండ్ ఇలాంటి సినిమా, ఇలాంటి సెలబ్రేషన్స్ మనం జరుపుకుంటున్నామంటే దానికి కారణం ఆ డైరెక్టర్. సో మురళీ కిషోర్ గారు ఇప్పుడే వెన్యూలోకి అడుగుపెట్టారు. మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో అఖిల్ గారిని అలానే ప్రెజెంట్ చేసి లెనిన్గా మన ముందుకు తీసుకొచ్చిన మురళీ కిషోర్ గారికి వెల్కమ్. అండ్ సో ఆవిడ అమ్మగా కనిపించి అద్భుతంగా ఆకట్టుకుంటూ ఉంటారు ఈశ్వరీరావు గారు, వెల్కమ్. ఆల్వేస్ సూపర్ ఎనర్జీని పంచే బ్రహ్మాజీ గారికి అండ్ ఎన్నో అద్భుతమైన రోల్స్ని చేస్తూ మనల్ని ఆకట్టుకుంటున్న శివాజీ గారికి అండ్ గెటప్ సీను గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తున్నాము. ఇంకా సేపట్లో మన భారతమ్మ, మన భారతి, మన బంగారం ఇద్దరూ కలిసి వచ్చేస్తున్నారు. సో అఖిల్ గారు మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ఇంకా సేపట్లో వచ్చేస్తున్నారు. ఎంత బాగుంది కదా, అడుగుదాం, ట్రై చేద్దాం ఆ స్టెప్ వేయించడానికి. ఎస్, సో ఇప్పుడు కొంతసేపు మాట్లాడుకుందామా? మీ వాయిస్ వినాలని ఉంది, ఎప్పుడు నా వాయిసేనా? సో ఎస్, భాష్యం గుంటూరు, నాకు తెలుసు మీరు రెడీగా ఉన్నారు మైక్ ఇస్తే మాట్లాడడానికి అని. మైక్ పంపించండి అమ్మా. ఈగల్లీ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు అఖిల్ గారి కోసం అండ్ భాగ్యశ్రీ గారి కోసం. ఇంకా సేపట్లో వాళ్ళు వెన్నీలోకి అడుగు పెడతారు. బిఫోర్ దట్ మనం కాసేపు మాట్లాడుకుందామా? అదేదో డైలాగ్ ఉంటుంది కదా, వీలైతే 4 మాటలు అక్కడి వరకు ఆగుదాం, కుదిరితే కప్పు కాఫీ అవ్వదు. ఇంతమందిని చూస్తున్నాను. గుంటూరు పక్కన ఉన్న ప్రాంతాలు అన్ని చోట్ల నుంచి ఇక్కడే ఉన్నారు అనిపిస్తున్నారు. సో ఎస్, ఎక్కడిచ్చారు? లేడీస్ ఫస్ట్. మీ పేరు? ఏంటది మైక్? ఏం పేరుమా? గాయత్రి. మామూలుగా లేదు, చాలా పవర్ఫుల్గా చెప్పాను ఆ పేరుని. గాయత్రి మంత్రం చెప్తే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అంత. సో అఖిల్ గారు ఇంకా సేపట్లో ఇంత క్లోజ్లో లైవ్లో కనిపించబోతున్నారు. ఏంటి లెనిన్కి ఏమన్నా చెప్దామా? ఒక డైలాగ్ చెప్పి వినిపిద్దామా గాయత్రి స్టైల్లో? అయ్యగారే #1. అయ్యగారే #1. గాయత్రి, ఇంతకు మించి ఏం డైలాగ్ చెప్పు, ప్రాపర్గా ఉంది. ఇప్పుడు ఇంకేంటి అఖిల్ గారితో ఏం చెప్దాం అనుకున్నాం? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కాదు ఇప్పుడు ఆయన. బట్ ఎస్, ప్రేమనైతే పంచచ్చు, ప్రాబ్లం లేదు, అభిమానంతో. ఇక్కడే నా భాష్యంలోనే చదువుకున్నావు నువ్వు? లేదు, చదువు అయిపోయిందా? అయిపోయింది. ఓకే, అఖిల్ గారు యాక్టింగ్ ఎలా అనిపించింది లెనిన్లో? సూపర్ కదా, అందుకనే కలెక్షన్లు కూడా సూపర్ అనేలా వస్తున్నాయి అనమాట. థ్యాంక్ యూ గాయత్రి. నీ పక్కనే నిన్ను ఇప్పటి వరకు మాట్లాడు అని మైక్ ఇచ్చిన అబ్బాయే మాట్లాడాలి ఇప్పుడు. బ్రో, మైక్ ఇవ్వడం చాలా ఈజీ, మైక్ పట్టుకొని మాట్లాడటమే. ఏం పేరు? గణేష్. సింగిల్ హ్యాండ్ గణేష్, సింగిల్ హ్యాండ్ సింగిల్ సెంటర్ ఏంటది? సారీ వెంకటేష్ బాబు గారు. యా, ఏదో ఒక డైలాగ్ చెప్పు గణేష్ నువ్వు. అయ్యగారే #1. కాపీ చేయకూడదు చెప్తున్నాను, ఇప్పుడే గాయత్రి చెప్పింది అది. గణేష్ వేరే ఏదైనా చెప్పాలి, వేరే ఏదైనా. మనోడు హిట్ కొట్టేశాడు. ఎస్, మనవాడు బ్లాక్ బస్టర్ కొట్టేశారు అన్నమాట. సో ఎస్, ఇంకా మీరెవరు మాట్లాడకపోతే సరిగ్గా బ్రహ్మాజీ గారికి ఏం జరిగింది అక్కడ?
ఎస్, ఎవరు కాదు, అఖిల్ ఫ్యాన్స్. తెలుసు బ్రో, తెలుసు. బంగారం కోసం వెయిటింగా? నేను కూడా బంగారం కోసమే వెయిటింగ్. ఇప్పుడు ఇంకా మా వారు 100 కోట్లు కొట్టేశారు. 100 కోర్స్. మీరు మామూలుగా మాట్లాడినా వస్తుంది తెలుసా మైక్ లో? అవును. 100 కోర్స్. ఓకే, అఖిల్. అఖిలేని ఫ్యామిలీ మాస్ సెంట్రీ. అఖిలేని ఫ్యామిలీ మాస్ సెంట్రీ. ఎస్, అఖిలేని ఫ్యామిలీ మాస్ సెంట్రీ. ఎస్, అక్కినేని అభిమానులందరూ ఎంత హ్యాపీగా ఉన్నారో అర్థం అవుతూనే ఉందన్నమాట. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వేరే వాళ్ళకి ఎవరైనా కాదు, అఖిల్ గారు ఇప్పుడు వస్తే మీరు ఒక మంచి ప్రశ్నలు 3 అడిగితే దాన్ని మీ వైపు నుంచి నేను వేదిక మీద అడగడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఏదైనా బ్రో, హాయ్. ఏం చదువుతున్నారు మీరు? నేను బీటెక్ ఫస్ట్ ఇయర్కి వెళ్ళాలి. వెళ్ళాలి. వెళ్తావా? ఖచ్చితంగా. ఓకే, అయితే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి. సో ఎస్, ఇప్పుడు అఖిల్ గారు ఇంకాసేపట్లో వస్తున్నారు అండ్ అందమైన భాగ్యశ్రీ గారు కూడా ఇంకాసేపట్లో వస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం అడగాలనుకుంటున్నారు? ఆల్రెడీ ఇక్కడ సూపర్ హ్యాండ్సమ్ బ్రహ్మాజీ గారు, శివాజీ గారు, గెటప్ సీను గారు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీరు? భాగ్యశ్రీకి చెప్పాలనుకుంటున్నాను నేను ఒకటి. ఐ లవ్ యూ. ఫ్యాన్. నువ్వు ఇంటర్ అయిందా ఇప్పుడు? అయిపోయింది. భాగ్యశ్రీ గారికి ఐ లవ్ యూ చెప్తావా? ఓకే ఓకే ఓకే, నేను ఖచ్చితంగా నీ వైపు నుంచి భాగ్యశ్రీ గారికి చేరుస్తాను. ఓకేనా? ఓ ఓకే, ఖచ్చితంగా బ్రో. ఫస్ట్ బీటెక్ వెళ్ళు, ఓకేనా? డన్. నెక్స్ట్. అక్కడ కురుక్షేత్ర యుద్ధాన్ని లెనిన్లో చూపిస్తే అక్కడ మైక్ యుద్ధమే జరుగుతుంది. ఎవరో ఒకళ్ళు తీసుకొని మాట్లాడండి. అఖిల్. హాయ్ అమ్మా, మీ పేరు? కోటేశ్వరి గారు. గుంటూరేనా మీది? గుంటూరే. ఓకే, అక్కినేని అభిమాన మీరు? అవును మేడం. లెనిన్ చూసారా? చూసాం మేడం. ఎలా అనిపించింది? సూపర్. ఏది మరి ఆ సినిమాలో డైలాగ్ ఏమన్నా గుర్తుందా? అయ్యయ్యో, ఎంత సిగ్గుపడ్డారు కూడా. మీరు సూపర్ అన్నారే, అదే ఒక మాస్ కమర్షియల్ డైలాగ్లా వినిపించింది నాకైతే. సో అంతకు మించిన అభిమానం ఏం కావాలి మాకైతే. సో ఎస్, ఏంటి మరి అయ్యో మాట్లాడనివ్వండి, లాగేసుకుంటున్నారు మీరు. ఓకే, మాట్లాడండి. నెక్స్ట్. ఏం పేరు? ఆబిద్. బోలో ఆబిద్, బోలో కుచ్తో బోలో. అయ్యగారి కోసం వెయిటింగ్. ఎవరు కాదు, అందరం అఖిల్ గారి కోసం బంగారం కోసం కూడా వెయిటింగ్. ఓకే, వాళ్ళు వచ్చిన తర్వాత ఏంటి మీరు బాగా డాన్స్ చేస్తారని వింటున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఒక స్టెప్ వేస్తారా ఎట్టాకి? వేదిక మీదకి ఎవరిని పిలుద్దాం? ముందుగా నేను గెటప్ సీను గారితో. సో ఎస్, అలాగే ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఈ చిత్ర నిర్మాత సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి నాగవంశీ గారి కార్యక్రమానికి వచ్చారు. వారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలికేస్తూ అండ్ బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్. ఎస్, మనం ఎంటర్ప్రైజెస్ అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో అక్కినేని నాగార్జున గారు అండ్ నాగవంశీ గారి నిర్మాణంలో, మురళీ కిషోర్ గారి దర్శకత్వంలో, తమ్మన్ గారి బ్లాక్ బస్టర్ సంగీతాన్ని మనందరికీ అందించే తమ్మన్ గారి సంగీత సారథ్యంలో మీ అందరూ ఎలా అయితే చూడాలనుకుంటున్నారో, ఎప్పుడెప్పుడు చూడాలనుకున్నారో అలాంటి సినిమాతో సో లెనిన్గా అక్కినేని అఖిల్ గారు అండ్ బ్యూటిఫుల్ భాగ్యశ్రీ గారు మనల్ని పలకరించారు, లెనిన్ ఇచ్చారు. బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ని ఇవాళ మనం ఆ సినిమాని విట్నెస్ చేసి ఆ సెలబ్రేషన్స్ని గుంటూరులో జరుపుకున్నాం అనమాట. నా ఐ రిక్వెస్ట్, సో ఒక మంచి పాత్రలో మనందరినీ మెప్పించిన గెటప్ సీను గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. హలో గుంటూరు, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ ఫెంటాస్టిక్. చాలా 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 సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్లో మన లెనిన్ ద్వారా ఈ గుంటూరులో ఈ సెలబ్రేషన్ని బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ముందుగా ఈ సినిమా నిర్మించి ఈ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్ కారణమైన అయ్యగారు ఆగమనంతో అంతా దద్దరెళ్ళిపోయింది ఒక్కసారిగా. అఖిల్ గారికి స్వాగతం. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఆయన పేరు పెట్టి నాకు ఒక పాత్ర ఇచ్చారు, చాలా వాల్యుబుల్ పాత్ర. మా డైరెక్టర్ మురళీ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు పడ్డ కష్టానికి నిజంగా ఈ సినిమా జరుగుతున్నంతసేపు ఆయన డైట్లో ఉన్నారు.
ఆ డైట్ పేరు ఏంటంటే లెనిన్ డైట్. లెనిన్నే ఊపిరి పీల్చుకోవడం, లెనిన్నే తినడం, లెనిన్తో నిద్రపోవడం, ఆ పాత్రతో ఆ పాత్రలతో ఆ కథతోనే ఆయన నిజంగా చెప్పాలంటే ఆ షూటింగ్ లొకేషన్లో కూడా ఎప్పుడు సినిమా గురించి, షార్ట్స్ గురించి, వీటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ప్రతి పాత్ర చాలా చక్కగా రూపొందించి చాలా చక్కగా తీశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్, గుర్తుండిపోయే సినిమా ఇచ్చారు. అండ్ అలాగే అన్నపూర్ణ స్టూడియోస్, సితారా ఎంటర్టైన్మెంట్స్, నాగవంశీ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. యా సార్, ఏంటి సార్ మీ బ్యాక్గ్రౌండ్? థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఈ సినిమాలో ఒకేసారి మా అయ్యగారు అమ్మగారు కలిసి ఇద్దరు కలిసి హిట్ కొట్టేశారు, బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఈ సినిమాలో మాకు ఇన్స్పిరేషన్ చూస్తూ, ఆ పాత్రలు చూస్తూ, ఆ క్యారెక్టర్లు చూస్తూ, వాళ్ళు హీరోగా చేసినప్పుడు చూస్తూ ఇన్స్పైర్ అయ్యి ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి ఇండస్ట్రీలో మా శివాజీ అన్న ఎత్తురాజుల క్యారెక్టర్తో మరో ఎత్తుకి వెళ్ళిపోయారన్న మీరు. కంగ్రాచులేషన్స్. అండ్ మా బ్రహ్మాజీ గారు, ఆయన కుంటి దామోదర్ గారి క్యారెక్టర్లో మీరు కుంటలేదన్నా, జీవించారన్నా. బ్రహ్మాజీ గారిని ఈ సినిమాలో చూసి వాజీ వాజీ అంటున్నారు బ్రహ్మాజీ గారిని. కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే భాగ్యశ్రీ గారు, అంటే ఒక అందం, ఒక అభినయం, నాట్యం అన్నీ కలిపి మన ఇండస్ట్రీకి వచ్చిన బంగారం భాగ్యశ్రీ బోర్సే గారు. కంగ్రాచులేషన్స్. మామూలు ఉండదు ఇక నుంచి లెనిన్ తర్వాత. హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ మా అఖిల్ గారి గురించి చెప్పాలంటే బంగారం, నిజంగానే సినిమాలో డైలాగ్ ఏది, బయట కూడా బంగారం అయినా అందరితో చాలా చాలా బాగుండేవారు. ఈవెన్ ఒక షాట్ చూశారు కదా సినిమాలో, ఆ షాట్ అప్పుడు కూడా దగ్గరికి వచ్చి చెవిలో మీరు ఎంత బాగా చేస్తే అంత బాగా వెళ్తుంది ఈ షాటు, ఈ సీన్ అని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. ఆయన అంత దగ్గరుండి చేయించుకున్నారు. అండ్ అంటే ఆ స్కోప్, నాకు అంత చేసే స్కోప్ ఇచ్చిన మా మురళీ గారికి, మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ వన్స్ అగైన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఒకటి చెప్పాలి, మట్టిని నమ్ముకుంటే ఆకలి తీరుస్తుంది, మట్టి కథలు నమ్ముకుంటే బ్లాక్ బస్టర్లు ఇస్తుందని లెనిన్ మరొక్కసారి నిరూపించింది. అండ్ ఇంత చక్కటి సినిమానిచ్చిన మా దర్శకులు మురళీ గారికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఎవరు ఊహించరు ఆ పాత్రని, మా ఈశ్వరరావు గారు అసలు మామూలు క్యారెక్టర్ కాదు. హార్టీ కంగ్రాచులేషన్స్ అమ్మా. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ, మా రాంబాబు గారికి థ్యాంక్ యూ సో మచ్. మా మేనేజర్ అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్స్ అలాట్. జై లెనిన్, జై సినిమా. థ్యాంక్ యూ సీను గారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారా మీరు ఆ ఫ్రేమ్? గుంటూరు అక్కినేని అఖిల్ గారిని మీరు ఎంతగానో ప్రేమిస్తున్నారు, ఆయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. అలానే ఆయన ఎంతగానో ప్రేమించే వారి రియల్ లైఫ్ బంగారంతో ఆయన కలిసి రావడం జరిగింది. జైనబ్జీ, వెల్కమ్ టు గుంటూరు. ఫస్ట్లీ హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా 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 ఆనందంగా ఉంది. మీ అభిమానులందరికీ ఇంకా ఆనందం రెట్టింపు అవుతుంది అనమాట ఇవాళ మిమ్మల్ని ఇద్దరిని వేదిక మీద చూడడం, అది సెలబ్రేట్ చేసుకోవడం అనేది. వారేవా అని అంటున్నారు. ఏం జరిగింది? ఇంత అందంగా మారిపోయింది వాతావరణం అంటే భాగ్యశ్రీ గారు వేదిక మీదకి రావడం జరిగింది. థ్యాంక్ యూ భాగ్యశ్రీ గారు, థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ మీదే కాదు, ఇక్కడ కూడా చూసే అదృష్టం దొరికేసింది అబ్బా మీకు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో లిరిక్లో ఉన్నట్టు రెప్పమూయాలు అనిపించట్లేదు. ఎక్కడున్నా మీరే కనబడుతున్నారు. ఇక్కడ నుంచి అక్కడి వరకు అక్కినేని అభిమానులే కనిపిస్తున్నారనమాట. ఎస్, మరి మీ అభిమానులతో మాట్లాడడానికి, ఈ సంతోషాన్ని పంచుకోవడానికి, ఈ చిత్రంలో ఆ బ్లాక్ బస్టర్ సక్సెస్ని ఆయన వంతు సహాయం చేసి అద్భుతంగా నటించి పెట్టి, అఫ్కోర్స్ ఆయన ఎప్పుడూ అద్భుతంగా నటిస్తారు, అద్భుతమైన వర్డ్ నేను వాడాల్సిన అవసరమే లేదు. ఫెంటాస్టిక్గా నటించే ఆల్వేస్ ఎవర్ గ్రీన్ బ్రహ్మాజీ గారిని వేదికరాజుగా స్వాగతం పలుకుతున్నాము. బ్రహ్మాజీ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఓవర్ టు యూ సార్. హాయ్, ఎలా ఉన్నారు? చూసారా మా సినిమాని? ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. చూడని వాళ్ళు అందరూ ఇప్పుడు ఈ సాటర్డే సండే అందరూ చూడండి. ఎందుకంటే మా వంశీ గారు బాగా ప్లాన్ చేశారు, రేట్లు పెంచకుండా అందరికి అందుబాటులో చక్కగా పైరసీలకు కూడా అవకాశం లేకుండా ఫ్యామిలీస్ అందరూ తెగ చూసేస్తున్నారు సినిమా అంట, చూస్తున్నారు అందరూ. అందరికీ నచ్చింది.
నాకు పర్సనల్గా ఈ మధ్యకాలంలో బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది. షూటింగ్ కానీ, షూటింగ్ తర్వాత సక్సెస్ కానీ, సెలబ్రేషన్స్ కానీ. సో అన్ని చోట్ల అందరి గురించి మాట్లాడేసాం. కంటెంట్ ఏమి కొత్తగా వచ్చింది మాకు. తను ఫ్లైట్లో, చార్టెడ్ ఫ్లైట్లో రాలేకపోయాడు పాపం మా గెటప్ సీను. ఈరోజు కారులో వచ్చాడు. సో పర్టికులర్గా ఈ సినిమా డైరెక్టర్ గురించి మాట్లాడాలి. ఇప్పుడే నేను శివాజీ కారులో వస్తుంటే అన్నాడు, లాస్ట్ అందరూ యాక్టర్స్ వాళ్ళ ప్రజెన్స్, వాళ్ళ పెర్ఫార్మెన్స్ కనబడుతుంది, బట్ లాస్ట్ 10 minutes మొత్తం డైరెక్టర్ సినిమా అండ్ మా హీరో అఖిల్ సినిమా అయిపోయింది. అది ఫైనల్గా చాలామంది అఖిల్కి పాపం హిట్ రావాలి, పాపం అన్నారు. పాపం కాదు, ఎరగదీసాడు పట్టుకొని. ఈ సంవత్సరంలో వన్ ఆఫ్ ద బెస్ట్ 3 పెర్ఫార్మెన్స్ తీసుకుంటే ఈజ్ గోయింగ్ టు బి 1 award విన్నింగ్ పెర్ఫార్మెన్సు. ఎవరు జాలి పడక్కర్లేదు, అద్భుతంగా చేశాడు కాబట్టి, ప్రాణం పెట్టాడు కాబట్టి, బ్లడ్ పెట్టాడు కాబట్టి, మంచి సినిమా కాబట్టి డెఫినెట్గా ఆ సినిమా ఆడే సినిమా, బాగా చేశాడు. చూడకపోతే మీ బ్యాడ్ లక్. ఎందుకంటే ఇంత మంచి సినిమా, ఇంత మంచి క్యారెక్టర్లో, పైగా తెలుగు ఆర్టిస్టులతో తెలుగు సినిమా ఇది చాలా కాలం తర్వాత. ఈ మధ్యకాలంలో మేము డబ్బింగ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నామో, మన హీరోలు డబ్బింగ్ సినిమాలో ఉన్నారో తెలియట్లేదు. బట్ ఇది ప్యూర్ మన తెలుగు సినిమా, మన తెలుగు ఆర్టిస్టులు ఆల్మోస్ట్. సో మంచి 24 క్రాఫ్ట్స్కి మంచి పేరు వచ్చిన చిత్రం కాబట్టి ఈరోజున చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పైగా అఖిల్కి ఈ మధ్య పెళ్ళయింది కాబట్టి అందరూ ఆ లక్కు అని చెప్తున్నారు. అలా శ్రీమతి గారు తీసుకొచ్చిన అదృష్టం కూడా అంటున్నారు. అది ఒప్పుకుంటాను నేను కూడా. ఇంకేమైనా మాట్లాడాలా? సో ఎస్, మీ ఆవిడ్ని కాకుండా మీరు బంగారం అని ఇండస్ట్రీలో మామూలుగా అబ్బాయిలు కూడా బంగారం ఏంటి బంగారం? ఏంటిది? ఓకే, నన్ను కాకుండా బంగారం అని ఎవరిని పిలుస్తారు మీరు? బంగారం అక్కడ కూర్చుంది, మెరిసిపోతుంది కదా. నిజంగానే నాకు ఈ సినిమాలో లైట్లు వేయలేదు. ఆవిడ పక్కన నుంచున్నంతసేపు నాకు ఇట్లా లైట్ లేదు, ఎందుకంటే బౌన్సింగ్ అన్నీ ఆవిడే నా ఎదురుగా. కాదు, మీరు వస్తుంటే కూడా మేము ఒక 2 లైట్లు తగ్గించాము. మీ గ్లో కూడా మామూలు గ్లో కాదు అసలు. మామూలుగా నాగార్జున గారిని అడుగుతాం ఎప్పుడు కనిపించినా, సార్ డైట్ ఎప్పుడైనా షేర్ చేయండి అని. మిమ్మల్ని కూడా అడగాలి. మీరు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి అలానే ఉన్నారు బ్రహ్మాజీ గారు. ఆ బ్రహ్మదేవుడు ఎలా రాశాడో తెలియదు కానీ మీరు అలా సిగ్గుపడుతుంటే లేదు, చక్కగా ఉంది అని చెప్దాం అనుకుంటున్నా, చచ్చిపోవాలని కాదు. సో థ్యాంక్ యూ బ్రహ్మాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మీకు ఈ క్యారెక్టర్ ఇచ్చిన నాగార్జున గారికి, ఎందుకంటే ఆయన పాపం ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. అఖిల్ ఆన్ స్క్రీన్లో ఎంత కష్టపడ్డాడో, ఆ లాస్ట్ 1 month ఈవెన్ ట్రైలర్ కూడా రిలీజ్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటి ఒపీనియన్ తీసుకున్నారు ఆయన. ప్రతిదీ ఏం కావాలరా, మీరు డ్యాన్స్ చేస్తే బాగుంటుంది అంటున్నారు. వారేవా మీద అంతే కదా, మీరు అదే కదా అన్నారు. కుంటి దామోదరం డాన్స్ చేస్తుంటే చాలా చండాలంగా ఉంటుంది. ఏదైనా బంగారం డాన్స్ చేస్తే అదిరిపోద్ది, కానీ మళ్ళీ మీ మూడు పాడు చేయదలుచుకోలేదు. సో థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఆల్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారు. యా ఓకే. అండ్ ఇలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కల్చరల్ చైర్పర్సన్ తేజస్వి, వారికి వెల్కమ్ చెప్తున్నాం. స్టేజ్ మీద కాదు, ప్రోగ్రాంలోకి వెల్కమ్ చెప్తున్నాము. ఇంకాసేపట్లో మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారు కూడా ఇంకాసేపట్లో వెన్యూలో జాయిన్ అవబోతున్నారు. అలాగే రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ గారు కూడా ఇంకాసేపట్లో వెన్యూలోకి అడుగు పెట్టబోతున్నారు. ఎస్, మరి ఇప్పుడు మనం వేదిక మీదకి ఎవరిని పిలుద్దాం? ఆయన #90s దగ్గర నుంచి 2.0గా మారారనమాట. సో దాని తర్వాత కోట్ అంటూ, డమరుకం అంటూ, దండోరా అంటూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో, సూపర్ పర్ఫార్మెన్స్తో, మంచి రోల్స్తో మన అందరినీ ఆకట్టుకుంటూ ఉన్నారు శివాజీ గారు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఇందులో కూడా ఎతిరాజ్గా మనందరినీ పలకరించిన శివాజీ గారిని వేదరాజ్గా స్వాగతం పలుకుతున్నాము. హలో బాయ్స్, ఫ్లైట్ దిగ్గానే బ్రహ్మాజీ గారు, బాబోయ్ ఏంటిది, నువ్వు విజయవాడకే ఇలా ఉన్నావు, గుంటూరు వస్తే ఇంకెలా అయిపోతావు అని చెప్పాను.
ఆ కారం సెగ ఒకసారి గుంటూరులో అడుగుపెట్టిన వాళ్ళు ఎవరు మర్చిపోలేరు. థ్యాంక్ యూ సో మచ్. లెనిన్ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు తెలుగు ప్రేక్షకులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న రాష్ట్ర మంత్రివర్యులు దుర్గేష్ గారికి, అలాగే అనగాని సత్యప్రసాద్ గారికి స్వాగతం. అలాగే మా తేజస్విని, వెల్కమ్ అమ్మా. మొట్టమొదటిసారి అఖిల్ బాబు మీరు మా జిల్లాకు వచ్చారు విత్ ఫ్యామిలీ. మీ ఇద్దరికి కూడా మా జిల్లా తరఫున మీకు స్వాగతం. అక్కినేని ఫ్యామిలీకి ఎప్పుడు కూడా ఈ జిల్లా బ్రహ్మరథం పట్టింది. ఏ సినిమా అయినా సరే, అది ఒకవేళ అటు ఇటు అయిన సినిమాకు కూడా ఈ జిల్లా అక్కినేని ఫ్యామిలీ వెనకాల నిలబడింది. మీకు హృదయపూర్వక స్వాగతం అండి. లెనిన్ కంతుల దుర్గేష్ గారు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు, వెల్కమ్ సార్. మీకు విజ్ఞప్తి కూడా ఉందండి, లాస్ట్లో చెప్తాను. మీకు రిక్విజేషన్ అది 100%. లెనిన్ సినిమా మా అందరికి కూడా, ముఖ్యంగా నా లైఫ్లో కూడా చాలా ఇంపార్టెంట్ సినిమా ఇది. ఈ సినిమాలో అందరి గురించి మాట్లాడుకున్నాం, ఆర్టిస్టుల గురించి, టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఈ సినిమా ఇంత పెద్ద విజయవంతం అవ్వడానికి ముఖ్యమైన రీజన్ ఈ సినిమా దర్శకుడు నందకిషోర్ గారు అలియాస్ మురళీకిషోర్ అబ్బూరు. నేను సినిమా పరిశ్రమకు వచ్చి 30 years పైన అయిందండి. మధ్యలో 13 సంవత్సరాలు మా ఆంధ్రప్రదేశ్, అమరావతి వీటన్నిటితోటి ఒక 13 సంవత్సరాలు గడిపేశాను. 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ పరిశ్రమకు వస్తే ఘనమైన స్వాగతం ఇచ్చిన మీ గుండెల్లో పెట్టుకున్న మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమా ఏం మారలేదండి, ఎప్పటికీ మారదు కూడా. ఇండియన్ సినిమా ఆల్ అబౌట్ ఈస్ ఎమోషన్, గ్లామర్, ఇవి రెండే ఉంటాయండి. ఎన్ని తరాలు మారినా సరే ఎమోషన్ అనేది ఇండియన్ సినిమాలో ఎప్పటికీ ఉంటుంది. ఆ ఫార్ములా ఎప్పటికీ మారదు. కుటుంబ వ్యవస్థ ఉన్న ప్రతి సమాజంలో ఇలాంటి సినిమాలు వస్తూనే ఉంటాయి, వస్తాయి కూడా. అదే ఇండియన్ సినిమా. చాలా స్క్రిప్ట్లు విన్నప్పుడు ఏమనిపిస్తుందంటే, వీళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి వస్తే చాలా బాగుంటుంది. కొంతమంది మంచి మంచి కథలు తీసుకొని వస్తారు, ఎగ్జిక్యూషన్ దగ్గర ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటిది పరిశ్రమలో ఒక 15 సంవత్సరాల పాటు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి గొప్పగా రాసుకొని లెనిన్ అనే ఒక సినిమాని, తన ఊర్లో ఉన్నటువంటి పాత్రలని, ఇన్ని పాత్రలని ఒక మాస్ హీరో సినిమాలాగా మార్చడం అనేది అది అనుభవంతో మాత్రమే వస్తుందని నేను తెలుసుకున్న సత్యం. ఈరోజు మీరందరూ ప్రూవ్ చేసిన సత్యం ఈ సినిమా. చాలా సినిమాలకి ఫైట్స్ వర్కౌట్ అవుతాయి అంటారు, లేదంటే పాటలు వర్కౌట్ అవుతాయంటారు. ఈ లెనిన్ సినిమాకి మాత్రం వర్కౌట్ అయింది ఖచ్చితంగా 200% కథ మాత్రమే. కథ రాసుకున్న, కథ నడిపిన విధానాన్ని. నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేశాను, ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్లో పనిచేశాను నేను. నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే రాజమౌళి గారి దగ్గర నుంచి ఈరోజు సక్సెస్ అయిన ఈ సినిమా లెనిన్ సినిమా వరకు ఈ డైరెక్టర్లందరూ కూడా ఫాలో అయింది ఫ్యామిలీ, సెంటిమెంట్, డ్రామా, మంచి పాటలు, మంచి ఆర్టిస్టులు, పెర్ఫార్మెన్స్లు. వీటిని నమ్ముకొని వీళ్ళు హిట్లు కొడుతున్నారు తప్ప, కొరియన్ సినిమాలో తప్పేం కాదు, ఒక సినిమాని అడాప్ట్ చేసుకోవటం తప్పేం కాదు. కానీ నేటివిటీ కథని అద్భుతంగా మలుచుకొని, వాళ్ళ పక్కూరు, మీ పక్కూరే కదండి రామాపురం, వాళ్ళ పక్కూరు రామాపురం తిరుపతి దగ్గర, ఆ ఊర్లో ఉన్న కథని, వాళ్ళ ఊళ్ళో చెర్లోపల్లిలో ఉన్న కథ క్యారెక్టర్స్ని అన్నింటినీ పెట్టుకొని, తన చుట్టూ ఉన్న జరిగిన సంఘటనలన్నింటినీ పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి డ్రామాని ఈరోజు ఈ సినిమాలో మనందరం చూసాం. బ్లాక్ బస్టర్ చేశారు మీరందరూ కూడా. నిజంగా ఈ దర్శకుడు ఈ తరానికి ఒక రాజమౌళి గారిలాగా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్.
మీ దగ్గర అది ఉంది, మీకు పేషెన్సీ ఉంది, మీరు కష్టపడ్డారు, మీకు అద్భుతంగా సపోర్ట్ చేశారు. వంశీ గారు కానీ అఖిల్ బాబు కానీ మీకు అద్భుతంగా సపోర్ట్ చేశారు. మీరు ఎంత చూపించాలో పేషెన్సీ ఈ సినిమాకి అంత చూపించారు కాబట్టే సినిమా ఎప్పుడు పేషెన్సీ టెస్ట్ చేస్తూ ఉంటుందండి. ఆ పేషెన్సీని ఎవరైతే ఎదుర్కోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ కొట్టగలుగుతారు. సో ఇంత మంచి సినిమా తీసి దాంట్లో ఎతిరాజులు అనే ఒక పాత్ర నాకు ఇచ్చినందుకు కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే వంశీ గారు ఈ రోజున ఇండస్ట్రీలో సంవత్సరానికి 12 సినిమాలు తీస్తూ ఉన్నారు. ఈ 12 సినిమాలకి ఈ సంవత్సరం అయితే 12 లేదంటే 10, 8, 12 సినిమాలకి సార్ దుర్గేష్ సార్ మీతో చెప్పాలనుకున్నది ఇదేనండి. 12 సినిమాలు అంటే రోజు సినిమా ఇండస్ట్రీలో ప్రతిరోజు ఈరోజు 40 సినిమాలు జరుగుతూ ఉన్నాయి సార్. 40 సినిమాలకి ప్రతి సినిమాకి ఆల్మోస్ట్ 4000 మంది టెక్నీషియన్లు కానీ ఆర్టిస్టులు కానీ వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు సార్. జూనియర్ ఆర్టిస్టులు ఇంకో 4000 మంది పనిచేస్తారు సార్. టోటల్గా ఒక్కరోజు ఒక ఇండస్ట్రీలో 10,000 మందికి ఇన్స్టెంట్గా జాబ్ దొరుకుతుంది సార్. ఇది గడిచిన 2 సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూనే ఉన్నాను, ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతూనే ఉన్నాను. ఈ ప్రాంతంలో కూడా సినిమా ఇండస్ట్రీ రావాలి. ఎందుకంటే మారుతున్న రాజకీయ సమీకరణాలు, ప్రాంతీయ వాదాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో కూడా కళాకారులకు అవకాశం కావాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక చాలా కంపెనీలకి మీరు సైట్లు ఇస్తూ ఉన్నారు. ఒక చిన్నది ఒక 20 ఎకరాల 30 ఎకరాల జాగా సినిమా పరిశ్రమ, ఇది సినిమా ఫిలిం నగర్ ఇలాంటిది ఏమన్నా ఇస్తే మాత్రం ఈరోజు ఇక్కడ ఇందాక ఈ పిల్లలు చూసాను, డాన్స్ చేసిన పిల్లలందరూ కూడా వీళ్ళంతా లోకల్ టాలెంట్ సార్. ఇదంతా లోకల్ టాలెంట్. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళకి అవకాశం కల్పించాల్సిన బాధ్యత ఈ తరంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం అంటే విడిపోయారు కాబట్టి ఈ ప్రాంతం పిల్లలకు కూడా పరిశ్రమ దగ్గరైతే చాలా బాగుంటుందని చాలా సందర్భాల్లో మాట్లాడానండి. ఖచ్చితంగా ఈరోజు మీరే వచ్చారు. మీరు ఖచ్చితంగా ఇది ఇద్దరు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కూడా ఇది విన్నవించండి సార్. ఖచ్చితంగా ఈ ప్రాంతంలో కూడా పరిశ్రమ ఉండాలి. తెలుగు సినిమా అనేది చిన్నదిగా సార్, చాలా పెద్దదండి, చాలా పెద్దది. ఇంకొక రాష్ట్రం అయినా సరే, ఇంకో తెలుగు రాష్ట్రం అంటే అమెరికాలో కూడా ఉన్నారు మన వాళ్ళు. అంత పెద్ద పరిశ్రమ ఇది. సో ప్లీజ్ సార్, ఇక్కడ కూడా టాలెంట్ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇది అలాగే అఖిల్ బాబు, నేను ఒక్క మాట చెప్పాలనుకున్నాండి మీకు. మీది ఇది 8వ సినిమా కదండి? 8 మనం యాక్ట్ చేశారు మీరు. అఖిల్ బాబుకి వచ్చిన నంబర్ 8, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 8, నరేంద్ర మోడీ గారిది 8, గంగూలీ గారిది 8 నెంబర్ చాలా పవర్ఫుల్ నెంబర్ అండి. 8 నెంబరు కష్టపెడుతుంది, చాలా కష్టపెడుతుంది. ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది, ఖచ్చితంగా చాలా పెద్ద లెవెల్లో వర్కౌట్ అవుద్దండి ఈ సినిమాలు. అలాగే మీ ఫస్ట్ సినిమాలో మీకు ఇంకొక సెంటిమెంటు నేను మొన్న ఈ మధ్య చూసి గమనించింది, కన్నయ్య, శ్రీసింధులో కూడా ఇంకో కన్నయ్య ఉన్నాడు. సో నేను ఎప్పుడో 15 ఏళ్ల క్రితం ఎప్పుడో మా టీవీలో ఇంటర్వ్యూలో చూశాను. నాన్నగారు అమ్మగారు ఇద్దరికి మాట్లాడుకున్నది, మీ సిసింద్రి సినిమా గురించి మాట్లాడింది. ఈ సినిమా మీతో చేయాలని వచ్చినప్పుడు అమ్మగారు ఒప్పుకోలేదు. బ్లూ క్రాస్కి మీ రెమ్యునరేషన్ కింద సపోర్ట్ చేస్తానంటే మిమ్మల్ని ఆ సినిమాలో చేయడానికి ఒప్పిస్తానని చెప్పి అమ్మగారు అనటం. నిజంగా భైరవుడు మీకు సపోర్ట్ ఉన్నాడు సార్. కీప్ రాక్. అరే నేను పోతా ఆకండి. అయ్యగారే నెంబర్ 1, డౌటే లేదు. అయ్యగారు నెంబర్ 1 వచ్చాడు, ఆడే నెంబర్ 1 అక్కడ వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు అతను. అయ్యగారే నెంబర్ 1. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక్కడికి విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సో మచ్. శ్రేయా శ్రీనివాస్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నారు శివాజీ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఐ రిక్వెస్ట్ అండి, అక్కడ ఏవైతే పోల్స్ ఉన్నాయో లైట్స్ పెట్టినవి అక్కడ నుంచి నాకు తెలుసు మీ అందరి కోసమే ఇంత దూరం రావడం జరిగింది అఖిల్ గారు అండ్ ఎంటైర్ లెనిన్ టీమ్. సో అందుకని మీరు ఆ పోల్స్ దిగాలి. అక్కడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పడం జరుగుతుంది, వాళ్ళకి కోఆపరేట్ చేయాలి. బికాజ్ ఇంత చక్కగా ఇక్కడ జరుగుతుంది కార్యక్రమం అంటే దానికి ప్రధాన కారణం పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా లెనిన్కి సంబంధించిన ఈవెంట్స్ ఆంధ్రప్రదేశ్లో చేసుకోవడం జరిగింది చాలానే. సో వైజాగ్లో ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది, తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడం జరిగింది. ఇవాళ ఈ లెనిన్ సెలబ్రేషన్స్ని గుంటూరులో జరుపుకుంటున్నాం. సో ఇలా ఇంత చక్కగా ఇన్ని కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నాం అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకోవాలి. అండ్ గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి వర్యులు, అవర్ డిప్యూటీ సీఎం
పవన్ కళ్యాణ్ గారికి అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారికి స్పెషల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వారి వాళ్ళ సమయాన్ని కేటాయించి ఈ సెలబ్రేషన్స్లో పార్ట్ అయినందుకు మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన గుంటూరు డిస్ట్రిబ్యూటర్ వెంకట్ గారికి, రాధాకృష్ణ మూవీస్ వారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నామండి. సో ఎస్, మరి ఇప్పుడు వేదిక మీదకి అమ్మగా అలరించారు, దాంతోపాటు అద్భుతంగా ఆవిడ ఇంకొక రూపం కూడా చూపించారనమాట. సో ఈశ్వరీరావు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఒక్క నిమిషం. గుంటూరుకి నమస్కారం. మా సినిమాని ఇంత గొప్పగా ఆదరించినందుకు మీకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. సభకు విచ్చేసిన అందరికీ మా నమస్కారాలని. నా దగ్గర ఎక్కువ మాట్లాడడానికి మ్యాటర్ లేదు, కాకపోతే నేను చెప్పవలసింది ఏంటంటే, సినిమా మొన్న ప్రెస్ మీట్కి నేను సినిమా చూడలేదు, ఆ తర్వాత చూశాను. సినిమా లాస్ట్లో 20 minutes మా అఖిల్, నందు గారు, ప్రమోద్ వీళ్ళే కనిపించారండి. చాలా బాగా చేశారు. ముగ్గురు వాళ్ళ ముగ్గురే ఫ్రేమ్లో ఉన్నారు. మా నందు గారు సూపర్ సార్, చాలా బాగా చేశారు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నిజంగా ధన్యురాలండి. థ్యాంక్ యూ అఖిల్, కంగ్రాచులేషన్స్ మీ బంగారానికి. థ్యాంక్ యూ అమ్మా వచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. భాగ్యశ్రీ సూపర్. యుద్ధాలు ఎన్నన్నా చేయొచ్చు నీ గురించి. ఓకే, కంగ్రాచులేషన్స్ ఇద్దరికి, కంగ్రాచులేషన్స్. సూపర్, మీ ఇద్దరికే రావాలి అవార్డ్స్ అన్నీ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇలాంటి మంచి మంచి పాత్రలో మిమ్మల్ని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి వెండి తెర మీద మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఈశ్వరికి. మీరు కూడా తీసుకెళ్లారు కదా ఫస్ట్ షోకి, మార్నింగ్ షోకి, సెకండ్ షోకి, అందుకనే లెనిన్ ఇంత బ్లాక్ బాస్టర్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం మనం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. అండ్ మనం ఒక వీడియో చూసాం కదా, జైనాబ్ గారు థియేటర్లో విజిల్స్ వేస్తూ పేపర్లు ఇసురుతూ సినిమాని ఎంజాయ్ చేయడం. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ జైనాబ్ జీ. కెన్ ఐ హ్యావ్ మైక్ ఎక్కడుంది? ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ జీ. హలో. లేడీ లక్. సో చాలా సాలిడ్ లక్ వచ్చిందనమాట. అండ్ యూ టెల్ మీ, లైక్ ఫస్ట్ మూవీ వాచ్ చేసినప్పుడు లెనిన్ మేము చూసాం మీ హ్యాపీనెస్ని, వి క్యాప్చర్డ్ ఆల్సో. సో యూ టెల్ మీ, లైక్ ఎలా అనిపించింది? Very happy, very proud. Congratulations to the entire team. Ayya Gayur number 1. అయ్యగారే నెంబర్ 1 కాదు. మీకు మీ బంగారం రియాక్షన్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది అఖిల్ జీ? చాలా హ్యాపీగా అనిపించింది. మొత్తం జర్నీ అంతా షీస్ వాక్డ్ విత్ మీ. ఎస్. అండ్ ఇప్పుడు గుంటూరులో అక్కినేని అభిమానులు మన బంగారాల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? నేను చాలా మాట్లాడాలో అక్కడ మాట్లాడతాను. అక్కడే అఖిల్ గారు అక్కడ మీ అందరి కోసం మాట్లాడడానికి అంతా దాచుంచారు, అక్కడే మనం విందాము. అండ్ ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి వేదిక మీదకి ఎవరిని తీసుకెళ్దాం స్టేజ్ మీదకి? ద బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ అమేజింగ్ పర్ఫార్మర్ అండ్ బంగారం, నిజంగానే ఇండస్ట్రీకి దొరికేసిన బంగారం, అద్భుతంగా గుంటూరు బంగారామ్స్, మనం హిట్ కొట్టేసావ్రా. లెనిన్ ఫస్ట్ డే ఆల్రెడీ చూసిన వాళ్ళు ఎక్కడున్నారు? మరి సెకండ్ షో వాళ్ళు ఎక్కడున్నారు? అయితే థర్డ్ షోకి ఎప్పుడు వెళ్తున్నారు? నిజంగానా? భారతి నచ్చిందా? చాలా నచ్చిందా? ఇది మా బిగ్గెస్ట్ అవార్డ్. మీ ప్రేమ, మీ సపోర్ట్, మీ విసిల్స్, మీ క్లాప్స్, అబ్బో థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ రివ్యూస్ చూస్తే నాకు ఒక్క విషయం క్లియర్గా అర్థమైంది. ఏంటంటే చాలామంది భారతిని ఓన్ చేసుకున్నారు కదా. లెనిన్లో ఒక సినిమాలా కాకుండా మీ ఓన్ సినిమా లాగా యాక్సెప్ట్ చేశారు.
Thank you so much for that, guys. Coming to my director, Murli Kishore sir. Sir, Lenin is nothing without you. You've not even given me Bharti, but you've given me a platform in all their hearts. Thank you so much. Also, you've inspired all the directors to write very strong characters for us actresses. You paved a path for all of us. Thank you so much, sir. Coming to Mana Lenin. Manodachadu. Lenin, you are a performer, and I cannot wait to see more and more and more of your films. And let's see what we're going to do together. But last 40 minutes, hats off. To Nag sir, to Vamsi garu, they've been the greatest support. Nag sir, me chepparu kada, I'm the heartbeat of Lenin. Ala kadu, without you, and Lenin won't be what it is today. So you are the heartbeat of Lenin, sir. And Vamsi garu, thank you for always encouraging me. Taman sir, songs adripoyindi kada. BGM ela undi? To Ishwari ma'am, Shivaji sir, Brahma sir, thank you so much for being so supportive and treating me like your own daughter. I will never forget it. To all my technicians, to Brito, our DOP, amazing job you've done. And Brinda ma'am, thank you for making me look so beautiful. To my ADs, Kalyan, Prakash, and all of them, to the entire technical team, thank you so much. And lastly, mana prekshakalo and mana media. ఈ భారతిని, ఈ భాగ్యశ్రీని మీరు మీ బంగారంలో యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. హార్ట్ఫెల్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు ఒక ప్రామిస్ చేస్తున్నా, మీ ప్రేమ కోసం ఇంకా ఎక్కువ కష్టపడతాను. I will come back with more characters that will stay in your hearts forever. Thank you so much, Guntur. Thank you so much. Love you all. మీ అందరినీ నేను ప్రేమిస్తున్నాను చాలా చాలా. ఆ ఒక్క మాటతో మా వాళ్ళ హార్ట్ బీట్ పెరిగిపోయి ఉంటుంది. వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా 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 ప్రేమిస్తున్నారు భాగ్యశ్రీ గారు. సో బ్లాక్ బస్టర్ భాగ్యశ్రీ ఇప్పుడు. సో ఇది ఇలానే కంటిన్యూ చేస్తారని గట్టిగా నమ్ముతున్నాము. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు ఇవన్నీ. అండ్ యా మళ్ళీ మీ అందరి ఆవిడ ఖచ్చితంగా వేదిక మీదకి మళ్ళీ వస్తారు, ఆ విషయం మీకు కూడా తెలుసు. ఎస్, శ్రేయాస్ వన్ సిటీ డెవలపర్స్ ప్రెజెంట్స్ లెనిన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్. సో పవర్డ్ బై శ్రేయాస్ ఉత్సవ్, శ్రేయాస్ కార్పొరేట్ క్లబ్, and associate sponsors Priya Gold, jewelry partner Vega Jewelers, health partner Yoda Diagnostics, and alage special partner Vijeta Supermarkets, and today's venue partner Basham International School. Thank you guys, thank you so much. Venue ki mi energy ki thank you so much. And today's event by Shreyas Media, Bharat #1 promotional company. Yes, మరి ఇప్పుడు నేనే కాదు, పాలిటిక్స్లో కూడా అమ్మాయి చాలా 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 బాగా మాట్లాడుతుంది అనమాట. సో ఎస్, మంచి అమ్మాయి, బాగా మాట్లాడే అమ్మాయి, అండ్ కల్చరల్ చైర్పర్సన్ తేజస్వి. ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. తన వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ తేజస్వి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ గుంటూరు. ఏంటి గుంటూరు ఎనర్జీ ఇంతేనా? గుడ్ ఈవినింగ్ గుంటూరు. దట్స్ ద ఎనర్జీ. శివాజీ అన్న మీరు చెప్పినట్టుగా గుంటూరులో మిర్చి ఘాటు ఉంటుందేమో కానీ గుంటూరు ప్రజల మనసు మాత్రం మాల్పూరి అంత తీయగా ఉంటుంది. అంత తీయగా ఉన్న మనుషులందరూ ఇక్కడికి వచ్చి అయ్యగారి ఫ్యాన్స్ క్రేజ్ మామూలుగా లేదు అనిపిస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా లెనిన్ జాతరే అన్నట్టుగా ఉంది. టాలీవుడ్ మొత్తం ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ చేసినా ఒకటే సౌండ్, అయ్యగారే అయ్యగారే #1. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం అఖిల్ గారి జర్నీ ఎగ్జాక్ట్గా అదే చెప్తుంది.
ఎన్నో సంవత్సరాలు, ఎన్నో నిరీక్షణలు, ఎన్నో అంచనాలు, ఎన్నో పరీక్షలు, అయినా వీటన్నిటికీ సమాధానంగా ఒక్క విజయం, ఒకే ఒక్క విజయం ప్రశ్నలన్నిటికీ బదులిచ్చింది, చాలా గట్టిగా బదులిచ్చింది. ఉప్పెన రాకముందు సముద్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఒక్కసారి ఉప్పెన వచ్చిన తర్వాత ఆపడం ఎవ్వరి తరము కాదు. ఈరోజు అఖిల్ గారి జర్నీ కూడా ఇలాగే అన్స్టాపబుల్ అవ్వాలని, అదేవిధంగా అఖిల్ గారు ఈ సక్సెస్ సునామీ మీకు ఎలాగూ మొదలైంది కాబట్టి మా ఊరు ఒంగోలు అండి, మా ఎమ్మెల్యే గారి తరపున, ఎంపీ గారి తరపున, అక్కడున్న ప్రజలందరి తరపున ఒంగోలులో కూడా మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మీరు సక్సెస్ సునామీలో భాగంగా మాకు ఒక ప్రామిస్ ఇవ్వాలి. మీ నెక్స్ట్ మూవీ సక్సెస్ మీట్ ఒంగోలులో పెట్టాలని నేను ఈ వేదిక సాక్షిగా కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా అది జరిగే రోజు అతి త్వరలో ఉందని, ఈరోజు ఈ ఎనర్జీ మధ్యలో, ఈ విజయోత్సాహం మధ్యలో, ఈ వైబ్ మధ్యలో మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఇంకొక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా ఈ వేదిక సాక్షిగా చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ తరపున మా మినిస్టర్ గారు, టూరిజం అండ్ కల్చర్ మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో అమరావతి చిత్రకళా వీధి సెకండ్ వెర్షన్ ఈ సంవత్సరం గుంటూరులో జరగబోతుంది, ఆగస్ట్ 8th and 9th. అమరావతి చిత్రకళా వీధి గురించి ఒకే ఒక్క మాటలో అండి, మన రాష్ట్రంలో అనేక మంది కళాకారులు ఉన్నారు, చిత్రలేఖనం కళాకారులు. వాళ్ళ ఆర్ట్ని ఎంత గొప్ప ఆర్ట్ వేసినా ఇంట్లోనే దాచుకోవాలి, కానీ వాళ్ళు ఎక్కడ ప్రజెంట్ చేయడానికి లేని పరిస్థితుల్లో మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళి చిత్రలేఖనాన్ని ప్రదర్శించడం కాదు, మన రాష్ట్రానికే చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల వాళ్ళందరూ ప్రదర్శించే రోజు వస్తుందని ఆ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మినిస్టర్ గారు మేము ప్రామిస్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ 550 మంది ఆర్టిస్టులు 6 రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ ఆర్ట్ని ప్రజెంట్ చేసుకున్నారు. దాని యొక్క సెకండ్ వర్షన్ ఈరోజు అక్కినేని కుటుంబం ద్వారా, అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా కొన్ని వేల మంది కళాకారులకి భవిష్యత్తునిచ్చిన అక్కినేని కుటుంబం నుండి వచ్చిన అఖిల్ గారి చేతుల మీదుగా ఈ పోస్టర్ లాంచ్ అవ్వబోతుంది. కాబట్టి దీనికి కూడా మీ అందరూ సహకరించాలని కోరుకుంటూ, ఈ మూవీ యూనిట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి, ఆల్ ద ఆర్టిస్ట్, టు ద హీరోయిన్, టు ద ప్రొడ్యూసర్ సార్, డైరెక్టర్ సార్, ఆల్ ద ఆర్టిస్ట్, మీ అందరి ఇమ్మెన్స్ హార్డ్ వర్క్ వల్లే ఈ మూవీ సక్సెస్ అయింది. తెలుగు సినిమాని ఇంతే గొప్పగా ముందుకు తీసుకెళ్ళండి. వి ఆల్ ఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తూ, ఇండస్ట్రీలో అయ్యగారే నెంబర్ 1 అని ఎలాగ చెప్పుకుంటారో, హానరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, హానరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, హానరబుల్ ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు, వీరి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 అనే రోజు కూడా త్వరలోనే రానుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, విషింగ్ ద టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్, ప్లీజ్ గివ్ అస్ మెనీ మోర్ సక్సెసెస్ అని తెలియజేస్తూ జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ తేజస్వి, థ్యాంక్ యూ సో మచ్. సో అక్కినేని అఖిల్ గారి సక్సెస్ కోసం అక్కినేని అభిమానులందరూ చాలా ఈగర్లీ వెయిట్ చేస్తే ఆ సక్సెస్ ఇంత సాలిడ్గా ఇచ్చారనమాట లెనిన్ ద్వారా. మరి ఆయన వినరో భాగ్యము విష్ణు కథ అని ఒక కథ చెప్తే చూసాము, చాలా మంచి కథ చెప్పారు అని డైరెక్టర్గా మంచి మార్క్స్తో పాటు మంచి సక్సెస్ కూడా ఇచ్చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఒక అద్భుతమైన కథ, భారతాన్ని కథగా మార్చి మీ ముందుకు తీసుకొస్తాను. ఇది లెనిన్ కథ, ఇది భారతీ కథ, ఇది అందరూ మనసుల్లో ఉండిపోయే కథ అంటూ ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ని మనకిచ్చి ఆ సక్సెస్ని విట్నెస్ చేస్తున్న డైరెక్టర్ మురళీ కిషోర్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. హలో గుంటూరు. సో గుంటూరుకి ఎప్పుడు నేను రాలేదు, ఫస్ట్ టైం వస్తున్నాను గుంటూరుకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. దుర్గేష్ గారు థ్యాంక్ యూ సార్. తేజస్విని గారు థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ స్పీచ్. వంశీ గారు, మిగతా మన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో మీరు, నేను రిలీజ్ అయిన రోజు నుంచి మా అయ్యగారి కళ్ళల్లో ఆనందం అలా చూస్తూనే ఉన్నాను. నాకు అంతకన్నా హ్యాపీ మూమెంట్ ఇంకేం లేదు, నాకు అది చాలా ముఖ్యమైంది. సో నేను కొన్ని చెప్పాలి యాక్చువల్గా. సో ఏంటంటే, సో సక్సెస్ అనేది నా ఒక్కడిదే కాదు, చాలామంది ఇష్టపడితేనే సక్సెస్ వస్తుంది.
సో నేను ప్రతి మీట్లో కొన్ని పేర్లు చెప్పి కొన్ని మర్చిపోతున్నాను. సో యాజ్ ఎ డైరెక్టర్గా ఈ సినిమాని ఎంతో ప్రేమించిన చాలామంది పేర్లు నేను చెప్పాలి. సో ఒక 2 minutesలో ఫాస్ట్గా చెప్పేస్తాను. ఫస్ట్ ఏంటంటే విలేజ్ బ్యాక్డ్రాప్ సబ్జెక్టు, కాకపోతే మా ఊరు వెళ్ళి మా సైడ్ వెళ్ళి మేము షూట్ చేయలేని పరిస్థితి. కొన్ని ఉంటాయి, వర్షం పడడం కానీ సెట్లు అక్కడ వేయలేము ఇవన్నీ కానీ. సో అయినా నాకు చూస్తున్నప్పుడే నేను మా ఊర్లో చూస్తున్నాను సినిమా అన్న ఫీలింగ్ అనిపించింది. దానికి చాలా ముఖ్యమైన రీజన్ మా ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా గారు. సార్ అవినాష్ గారు హైదరాబాద్లో మీరు రామాపురంని క్రియేట్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వాళ్ళ టీం అందరికీ, రాజు కానీ సీను గారు కానీ సెట్ హెల్పర్లు ఎవ్రీవన్ చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి నెక్స్ట్, ఇప్పుడు సినిమా ఆడాలి, సినిమా బాగుండాలి, సినిమా ఆడితే నాకు బాగా నెక్స్ట్ ఇంకోటి వస్తుందని నేను ఏమైనా చేయొచ్చు. ఏంటి అయ్యగారి గురించా? చెప్తాను సార్ గురించి చెప్తాను నేను. సో మై టీమ్, నా డైరెక్షన్ టీం, నేను ఒక 6 నెలల క్రితం ఆ నాన్ వెజ్ బానేస్తే 6 నెలల తర్వాత 2 రోజుల తర్వాత ఒకడు, 3 రోజుల తర్వాత ఒకడు, ఒక్కొక్కడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరూ నాన్ వెజ్ మానేశారు. సో ఈ సినిమా కోసం అంత ఇష్టపడ్డారు. సో ప్రతి ఒక్కరు, రాంబాబు గారు, కళ్యాణ్, ప్రకాష్, వంశీ, కుమార్, బాలు, మై సునీల్ అనే అతను నా రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉంటాడు. మీ జిల్లానే అతను, గుంటూరు జిల్లానే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అండ్ లిరిక్ రైటర్స్ కళ్యాణ్ చక్రవర్తి గారు శకమిదిరాని స్టార్ట్ చేశారు, రకశిఖరాన్ని పూర్తి చేశారు. మధ్యలో అనంత్ శ్రీరామ్ గారు కానీ, రామ్ జోగే గారు అండ్ భాస్కర్ భట్ల గారు అండ్ ఆల్ ఫైట్ మాస్టర్స్, రియల్ సతీష్, దిలీప్ మాస్టర్, రామ్ లక్ష్మణ్ మాస్టర్ అందరూ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి, ఏం చెప్పను సార్? నేనైనా అంటే అఖిల్ గారికి ఇవాళ హిట్ వచ్చింది అన్నారు కదా. లేదండి, అఖిల్ గారికి ఎప్పుడు లక్ కాదండి, ఆయన ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తున్నాడు. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా నేనన్నా ఎక్కడైనా డౌట్ పడ్డానేమో కానీ ఆయన ఏ రోజు డౌట్ పడలేదు. కొడుతున్నాం అని చెప్తూనే ఉన్నాడు. అసలు ఏ క్షణం కూడా ఆయన నాకు సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడికి వచ్చాం. సో థ్యాంక్ యూ సో మచ్. వంశీ గారు ఇక్కడ రాలేదు, నాకు సార్ నాకు ఒక దారి చూపించారు, ఈ దారిలో ముందుకెళ్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో భాగ్యశ్రీ మర్చిపోయాను, భాగ్యశ్రీ థ్యాంక్ యూ ఫర్ మై భారతి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. మేమే చెప్పాలి మీకు థ్యాంక్ యూ సో మచ్ లెనిన్ మాకు అందించినందుకు. థ్యాంక్ యూ అండి. నా ఫ్యామిలీ, మై వైఫ్ అండ్ మై కిడ్స్ పాపం ఎప్పుడు ఆ ఫోన్లో అరుచుకుంటూ అటు ఇటు తిరగడమే చూశారు. సో ఇప్పుడు కొంచెం ఆనందంగా చూస్తున్నారు. థ్యాంక్ యూ. మా అమ్మ నాన్న, మా తమ్ముడు, మా అక్క, ఇంకంతే ఫ్యామిలీ ఎప్పుడు మన వెనకే ఉంటుంది. థ్యాంక్ యూ టు మై ఫ్యామిలీ. సో ఆ ఫ్యామిలీ కాదు, ఇప్పుడు అక్కినేని అభిమానుల ఫ్యామిలీ కూడా మీ వెనకాల ఉంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చారు. అక్కినేని అభిమానులు మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను ఇంత ఏం చెప్పలేనండి, వాళ్ళు ఇచ్చేసారు. నేను కూడా మిమ్మల్ని ఏం అడగట్లేదు, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మురళీ కిషోర్ గారు. థ్యాంక్ యూ. అండ్ సో ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం అంటే డెఫినెట్గా మనందరం థ్యాంక్ యూ చెప్పాల్సింది. ఫస్ట్ మనం ఎంటర్ప్రైజెస్ ద్వారా మనందరికీ ఈ చిత్రాన్ని అందించిన అక్కినేని నాగార్జున గారికి ప్రొడ్యూసర్గా. సో ఇంత మంచి చిత్రాన్ని అఖిల్ గారిని మనం ఎలా అయితే చూడాలనుకుంటున్నాం అలాంటి చిత్రాన్ని లెనిన్ని మనకు అందించారు సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ గారికి. సో వీరిద్దరికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకోవాలి. ఎందుకంటే అక్కినేని అభిమానుల ఆనందం ఇవాళ జరుపుకుంటున్నామంటే, ఇవాళ ఇంత ఆనందంగా ఉన్నాం, ఇంత సెలబ్రేట్ చేసుకున్నాం అంటే దానికి కారణం లెనిన్. సో లెనిన్ని వాళ్ళు నమ్మారు, అంత చక్కగా మన ముందుకు తీసుకొచ్చారు. అంతగా మనం అభిమానించే అఖిల్ గారిని అంత అద్భుతంగా లెనిన్గా మన ముందు ప్రజెంట్ చేశారు. అండ్ నా బోలెడని బ్లాక్ బస్టర్ సినిమాలు, కాంటెంట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్తో పాటు బోలెడని ఎంటర్టైన్మెంట్ చిత్రాలు మనందరికీ అందించి సో ఎప్పుడు ఆల్వేస్ ఒక మార్క్ని క్రియేట్ చేసే సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఐ రిక్వెస్ట్ నాగవంశీ గారిని విద్మరాజ్గా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. గుంటూరులో సక్సెస్ మీట్ చేసుకుని 10 years అయిందండి. లాస్ట్ ఆకు వచ్చాను నేను నితిన్ గారిని, త్రివిక్రమ్ గారిని తీసుకుని. ఆల్మోస్ట్ ఆ టైంకి ఇండస్ట్రీలో నేను స్టార్ట్ అవుతున్నా జర్నీ. 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అఖిల్ గారి దయ వల్ల నాకు ఇక్కడ మా జిల్లాలో సక్సెస్ మీట్ చేసుకునే ఛాన్స్ వచ్చింది. బిఫోర్ రిలీజ్ వైజాగ్ వెళ్ళారు, తిరుపతి వెళ్ళారు, ఆఫ్టర్ రిలీజ్ హైదరాబాద్లో చేస్తాం, అన్నీ చేస్తాం. ఇంకా మన క్యాపిటల్ దగ్గరలో ఉన్న మన గుంటూరులో చేసుకోకపోతే కరెక్ట్ కాదని చెప్పి ఆయన్ని ఫోర్స్ చేసి తీసుకొచ్చాం ఇక్కడికి. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. వెంకట్ విఎంఆర్ ఒకసారి స్టేజ్ మీదకి రండి.
అంటే మీ జిల్లా వచ్చి మీ జిల్లా డిస్ట్రిబ్యూటర్ని చూపించబోతే ఎలా? మొన్న మొహం స్టేజ్ మీద కూడా అన్నాం కదా, 7 మొహం వేసుకుని తిరుగుతున్నారు ఇద్దరు అని. వాళ్ళిద్దరు ఒకసారి చూపిద్దామని మీకు ఒకసారి. యాక్చువల్లీ ఇంటర్వ్యూస్లో చాలా చెప్పేసాము సినిమా గురించి. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాము, సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చెప్పాము, అన్నీ చెప్పేసాం. ఇంకా సినిమా గురించి చెప్పడానికంటూ ఏం లేదు. కానీ ఈ సినిమా మార్నింగ్ షో పడి హిట్ టాక్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఫస్ట్ షోలు సెకండ్ షోలు చూసిన తర్వాత అఖిల్ గారికి ఫస్ట్ టైం 100 crore సినిమా అవుతుందని అయితే గట్టిగా నమ్మాను నేను. ఫస్ట్ వీక్ నా నమ్మకానికి తగ్గట్టుగా ఆడియన్స్ అందరూ కూడా నాకు బాగా హెల్ప్ చేసి మంచి రెవెన్యూ తీసుకొచ్చారు. ఈ వీకెండ్ కూడా వేరే తెలుగు సినిమా ఏమీ లేదు, తప్పకుండా ఫ్యామిలీస్ అందరినీ తీసుకుని వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూసి మనం అఖిల్ గారికి ఫస్ట్ 100 crore సినిమా ఇచ్చేటట్టుగా నాతో పాటు మీరు అందరూ కూడా తోడు రావాలని గట్టిగా కోరుకుంటున్నాను. ఈ విషయంలో మాత్రం నన్ను గట్టిగా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే మనం ఇది అఖిల్ గారికి ఇవ్వాల్సిన గిఫ్ట్. ఈ జిల్లా డిస్ట్రిబ్యూటర్లు ఇద్దరిని అంత ధైర్యంగా స్టేజ్ మీదకి ఎందుకు పిలిచానంటే కమిషన్తో సహా బ్రేక్ ఈవెన్ అయిపోయారు వీళ్ళిద్దరు. అందుకని కొంచెం నవ్వు మొహాల్లో వీళ్ళిద్దరు మీకు చూపిద్దామని ధైర్యంగా స్టేజ్ మీదకి పిలిచా. ఈ మధ్యకాలంలో ఆమె సక్సెస్ మీట్ పెట్టేటప్పటికి బ్రేక్ ఈవెన్ అవ్వట్లేదని కంప్లైంట్లు చేస్తున్నారు కదా, బ్రేక్ ఈవెన్ అయిపోయి కమిషన్ వచ్చిందని వాళ్ళతోనే చెప్పించి వాళ్ళ కొంచెం నవ్వు మొహాలు మీకు చూపిద్దామని స్టేజ్ మీదకి పిలిచా. ఇంకా ఎక్కువసేపు మీ టైం వేస్ట్ చేయను. అఖిల్ గారు ఇవాళ చాలా మాట్లాడడానికి ప్రిపేర్ అయ్యి వచ్చారు. మీరు ఎవరినైతే చూడడానికి వచ్చారో ఆయన్ని ఎక్కువసేపు చూద్దరు. కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. దుర్గేష్ గారు చాలా థ్యాంక్స్ అండి. మీకు చాలా బిజీ స్కెడ్యూల్లో ముంబైలో ఉండి అటు ఇటు ట్రావెలింగ్లో ఉన్న అడగగానే లాస్ట్ మినిట్లో కూడా తప్పకుండా వచ్చారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫోన్ చేసి సార్ ఇలా అనక ముందు దేనికి అని కూడా తినకుండా కంగ్రాట్స్ అన్నారు. సో అంత ఫాలో అప్ చేస్తున్నారు ఇండస్ట్రీ గురించి అన్నిటి మీద. చాలా థ్యాంక్ యూ సార్. ఎంత లాస్ట్ మినిట్లో ఏదైనా సినిమాకి రేట్లు అప్లై చేసినా ఏం చేసినా అసలు మాకు ఏ రకమైన ఇబ్బంది రాకుండా ఇప్పటిదాకా ఏ రిలీజ్కి ఏ ఇబ్బంది రాకుండా ఆంధ్ర గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ కళ్యాణ్ గారు కానీ మీరు కానీ అంతా ఫుల్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు సార్. అట్లానే మేము త్వరలో మీరు అన్నట్టు ప్రతి సినిమాకి మీకు ఇబ్బంది రాకుండా ఒక జియో కోసం మీ ద్వారా మీ దగ్గరికి వస్తాం ముందు చెప్పాం కదా సార్, అదొక్కటి చేసి పెట్టండి సార్. చాలా థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ నాగవంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. మీరు ఇక్కడే స్టే బ్యాక్. వెంకట్ గారు మీరు ఇక్కడే ఉండండి. సో నవ్ ఐ రిక్వెస్ట్ ఈశ్వరీరావు గారిని వేదమురాసుకు స్వాగతం పలుకుతున్నాము అండ్ మురళీ కిషోర్ గారు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం, సో వారిని వేదమురాసుకు స్వాగతిస్తున్నాము. బ్రహ్మాజీ గారిని వేదమురాసుకు స్వాగతిస్తున్నాము అండ్ శివాజీ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ గెటప్ సీను గారిని వేదమురాసుకు స్వాగతం పలుకుతున్నాము. కల్చరల్ చైర్పర్సన్ తేజస్వి గారిని వేదమురాసుగా ఆహ్వానం పలుకుతున్నాము అండ్ అలాగే బ్యూటిఫుల్ భాగ్యశ్రీ గారిని వేదమురాసుగా స్వాగతిస్తున్నాము. అక్కినేని గారు ఇచ్చి పడేశారు అనమాట. సో అందుకే మీరు కూడా తిరిగి ఇచ్చారు బోలెడంత ప్రేమని బ్లాక్ బాస్టర్ని. సో ఇలాంటి బ్లాక్ బాస్టర్ని మీరు అందించినందుకు ఎంతో ఆనందంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి మీ అందరితో కలిసి సెలబ్రేషన్స్ పంచుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన అక్కినేని అఖిల్ గారిని అండ్ జైనాబ్ గారిని కూడా వేదమురాసుగా స్వాగతం పలుకుతున్నాము. భాష్యం మేనేజింగ్ డైరెక్టర్ సో సాకేత్ రామ్ గారు ఒక గిఫ్ట్తో వెల్కమ్ చేస్తున్నారు. రండి. యా ఫస్ట్ అఖిల్ గారితో అండ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారికి అండ్ నాగవంశీ గారికి అందరూ ప్లీజ్ టీం అందరూ జాయిన్ అవ్వరా అండి. మైక్ ముందుగా లెనిన్ చిత్రం ఇంత సూపర్ డూపర్ హిట్ అయినందుకు ఆ టీం మెంబర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఆ చిత్రాన్ని అంతా దిగ్విజయంగా నడిపించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సినిమాలు హిట్ అవటం వల్ల ఒక పక్కన నిర్మాతలకు మాత్రమే కాకుండా ఆ టీం మెంబర్స్కు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, సినిమాటోగ్రఫీ మినిస్టర్గా మేమందరం కూడా చాలా సంతోషించే విషయం. కారణం ఇలాంటి సినిమాలు హిట్ అవటం వల్ల సినిమా పరిశ్రమ 10 కాలాల పాటు అత్యద్భుతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. ముఖ్యంగా అఖిల్ గారు ఆయన చాలా కాలంగా ఓపికతోటి పూర్తి స్థాయిలో మంచి సక్సెస్ అందుకోవాలనేటువంటి ఆలోచనతో కష్టపడి పనిచేస్తూ ఇవాళ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి దాని వెనక అఖిల్ గారి యొక్క కఠోరమైనటువంటి శ్రమ ఉందనేటువంటి మాట స్పష్టంగా కనపడతా ఉంది. సాధారణంగా 1-2 సినిమాలు అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోతే కొంత నీరసం వస్తుంది, కొంత డిప్రెషన్ వస్తుంది.
అయినప్పటికీ కూడా ఆ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఏదైనా సరే ఖచ్చితంగా ఈ కెరీర్ని సుస్థిరం చేసుకోవాలి, అత్యద్భుతంగా ముందుకు వెళ్ళాలి, సినిమా రంగంలో కాళ్ళూనుకోవాలనేటువంటి ఆలోచనతోటి అఖిల్ గారు చేసిన ప్రయత్నమే ఇవాళ ఈ సూపర్ డూపర్ హిట్కి ప్రధాన కారణం అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ చిత్ర నిర్మాతలు ఒక లెగసీ ఉన్నటువంటి కుటుంబం. అది అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి అక్కినేని నాగార్జున గారు, ఇవాళ అక్కినేని నాగచైతన్య గారు, అక్కినేని అఖిల్ గారు, వీళ్ళకున్నటువంటి ఆ లెగసీ అత్యద్భుతమైనటువంటి లెగసీ. నాగార్జున గారు ఒక మంచి చిత్రం, అఖిల్ గారిని హీరోగా నిలబెట్టే చిత్రం తీయాలనేటువంటి ఆలోచనతోటి ఇవాళ ఈ లెనిన్ లాంటి మన ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి గ్రామీణ వాతావరణాన్ని నేపథ్యంగా తీసుకుని ఆ నేపథ్యంలో కూడా మన భావోద్వేగాలు బాగా పండించే విధంగా ఎక్కడైతే పల్లెటూరి వాతావరణంలో మనుషుల యొక్క మానసిక వేదన ఉంటుందో, మానసిక పరిపక్వత ఉంటుందో, వాటన్నిటినీ కూడా అత్యద్భుతంగా పండించే విధంగా కథను తయారు చేయించి దానికి ఒక మంచి దర్శకుడు మురళీ కిషోర్ గారు, అబ్బూర్ గారు, వారితోటి ఈ సినిమా చేయటం, అదేవిధంగా నాగార్జున గారితో పాటు మరో నిర్మాత నాకు చాలా కాలంగా పరిచయం ఉన్నటువంటి నాగవంశీ గారు, నాకు మంచి మిత్రుడైన, సినిమా రంగం ఏ రకంగా బాగుండాలనేటువంటి ఆలోచనల్ని వారు నాతో పంచుకుంటూ ఉంటారు, నేను కూడా వారితో మాట్లాడుతూ ఉంటాను. నాగవంశీ గారు, నాగార్జున గారు కలిసి ఈ సినిమాని ఒక అత్యద్భుతమైనటువంటి సినిమాగా రూపొందించినటువంటి విధానం, ఇవాళ ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా అఖిల్ గారి యొక్క భవిష్యత్ జీవితానికి అత్యద్భుతమైనటువంటి ప్రాతిపదిక అవుతుందనేటువంటి మాటని తెలియజేస్తూ, అదేవిధంగా సినిమా రంగంలో చాలాసార్లు చెప్తూ ఉంటారు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని. ఇవాళ అఖిల్ గారు, అదేవిధంగా భాగ్యశ్రీ బోర్సే గారి యొక్క కెమిస్ట్రీ ఇప్పుడే ఈ 2-3 సీన్లే చూసాను నేను, సినిమా ఇంకా చూడలేదు. ఆ 2-3 సీన్లోనే తెలుస్తుంది నాకు బ్యూటిఫుల్గా ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఆ కెమిస్ట్రీ కానీ బాగా వర్కౌట్ అయిందనేటువంటి మాట కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇందులో పనిచేసినటువంటి నటీనటులు శివాజీ గారు కానీ, బ్రహ్మాజీ గారు కానీ, అదేవిధంగా మన గెటప్ శ్రీను గారు కానీ, వీరందరూ కూడా చాలా బాగా నటించారనేటువంటి మాట తెలుస్తోంది. చివరగా ఒకే ఒక్క మాట చెప్తాను నేను, ఈ సినిమా సక్సెస్ అనేది ఒక రకంగా చెప్పాల్సి వస్తే తెలుగు సినిమా పరిశ్రమ 10 కాలాల పాటు నిలబడడానికి ఉపయోగపడేటువంటి సక్సెస్. ఎందువలనంటే ఇందాక శివాజీ గారు చెప్పినట్లుగా ఒక సినిమా విజయవంతమైతే కొన్ని వందల కుటుంబాల వారు అందు మీద ఆధారపడి ఉంటారు. అందులో నటించే నటీనటులు కానివ్వండి, దాంతోపాటు సినిమాను పంపిణీదారులు చేసేటువంటి పంపిణీదారులు కానివ్వండి, లేకపోతే బయ్యర్స్ కానివ్వండి, వీళ్ళందరితో పాటు అనేక మంది కార్మికులు కూడా 24 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి కార్మికులు కూడా సినిమా మీద ఆధారపడి ఉంటారు. అటువంటి వారందరికీ మంచి జీవితం ఇచ్చే విధంగా ఇంత గ్రేట్ సక్సెస్ ఇచ్చినందుకు ప్రత్యేకించి ఈ సినిమా టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి రస్టిక్ మూవీస్ ఏవైతే గ్రామీణ ప్రాంతాన్ని, మన ఆంధ్ర ప్రాంతంలో చిత్తూరు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కథని, మహాభారతంలోని ఒక సన్నివేశాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని అన్వయించుకుని ఇంత అత్యద్భుతంగా తీశారనేటువంటి మాట విన్నాను నేను. అటువంటి సినిమాల వల్ల ప్రజల్లో కూడా మంచి భావనలు పెరుగుతాయనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ, యువకుడైనటువంటి అఖిల్ గారికి మరిన్ని విజయాలు రావాలని, రాబోయే రోజుల్లో ఖచ్చితమైనటువంటి హీరోగా, మంచి గ్రాస్ కలెక్షన్ చేసేటువంటి హీరోగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఇక్కడికి రాకపోయినప్పటికీ కూడా మన నాగార్జున గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ మనవి చేస్తున్నాను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మేమందరం తీసుకున్న నిర్ణయం ఒకటే, తెలుగు నేల మీద తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్ళూనుకోవాలి. ఇక్కడ మీకు అవసరమైనటువంటి సింగిల్ విండో ద్వారా మీకు కావలసిన పర్మిషన్స్ కానీ, అదేవిధంగా ఇందాక శివాజీ గారు చెప్పినట్లుగా మీరు ఏదైనా స్టూడియోలు నిర్మించాలనుకున్నా, డబ్బింగ్ థియేటర్లు నిర్మించాలనుకున్నా, రీ రికార్డింగ్ థియేటర్లు నిర్మించాలనుకున్నా కూడా తప్పనిసరిగా మేము సహకరిస్తాం. మీరు రండి, ఇన్వెస్ట్మెంట్ చేయండి, దానికి అవసరమైనటువంటి భూములు ఏర్పాటు చేయడానికి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందనేటువంటి మాటను కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ, అదేవిధంగా నాగవంశీ గారు కోరిన విధంగా ఒక జీవోని తీసుకురావడానికి కూడా పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాం.
ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ విజయవాడ గుంటూరు మధ్యలో అటుపక్కన వైజాగ్ ఇటుపక్కన తిరుపతి వీటన్నిటి మధ్య ఒక అందమైనటువంటి సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలతోటి స్థిరమైనటువంటి చిత్ర పరిశ్రమను ఏర్పాటు చేయడానికి మేము దీక్షా కంకణబద్ధులమై ఉన్నామనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ టీంకి మరొక్కమారు ప్రత్యేకించి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్. మరొకసారి మీకు ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినందుకు. అండ్ నా అఫ్కోర్స్ లేట్గా వచ్చారు కానీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ని చూసాం మనం లెనిన్లో వసంత్గా. సో నా ప్రమోద్ విల్ స్పీక్. అపచారం. ద్రౌపదమ్మ గుడిని భారతమ్మ గుడి చేయడం అపచారం. యాక్చువల్లీ అపచారం. ఇంత పెద్ద ఈవెంట్కి లేట్కి రావడం అంటే అపచారం. యాక్చువల్లీ సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఇంత ప్రేమం ఐఎమ్ రియలీ హ్యాపీ. ఇంత ఆనందంకి కారణం మన స్టార్ డైరెక్టర్ నందు సార్. ఎందుకంటే వాడు చాలా మంచోడు, మంచి హ్యూమన్ బీయింగ్, మంచి ఎమోషనల్ హ్యూమన్ బీయింగ్, గుడ్ డైరెక్టర్. కానీ ఒక మాన్స్టర్ రైటర్ ఉంది లోపల, రకరకాలుగా రాస్తారు. ఇప్పుడు లెనిన్లో అన్ని లేయర్స్ చూపించారు. వాడు నా మీద బిలీఫ్ పెట్టుకొని ఈ వసంత్ అని పెద్ద బ్యాడెస్ట్ లవబుల్ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంత పెద్ద సినిమాలో ఇంత పెద్ద క్యారెక్టర్ ఇచ్చడానికి నేను మన బ్రదర్ అఖిల్ గారు గురించి ఏం చెప్పాలో, ఎందుకంటే వాళ్ళ డెడికేషన్, వాళ్ళు ఎంత కష్టపడ్డాడో ఈ సినిమాకి అంటే నేను కల్లో చూశాను. ఒక సీను వాళ్ళు నేను చీర కట్టుకొని అలా డ్యాన్స్ చేస్తుందా, అక్కడ వాళ్ళు ఎంట్రీ ఇస్తారు. నాది కొంచెము పిచ్చిగా ఏదో చేస్తున్నా, వాడు ఒకే రియాక్షన్, కళ్ళలో నీరు, ఒక్క రియాక్షన్లో చెప్తున్నా, నా వసంత్కి ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఒక్క రియాక్షన్ అంత ఇంటెన్స్గా చేశారు. ఆ రియాక్షన్ తర్వాత నేను చెప్పింది వాడికి, బ్రో యు ఆర్ గోయింగ్ టు విన్ మిలియన్స్ ఆఫ్ హార్ట్స్ ఫ్రమ్ దిస్ లెనిన్ అని. దెన్ సో బ్రదర్ అఖిల్ బ్రో, యు ఆర్ గోయింగ్ టు రూల్ దిస్ ఇండస్ట్రీ and because of your dedication and your hard work, and you work in all departments, so that's why, and the Lenin is now Lenin is winning hearts. And I want to say one word, because nenu mana darling Prabhas sir to సలార్ సినిమాలో చేశాను, బాచి రాజమన్నారని. అక్కడ ఏమంటే ప్రభాస్ సర్ది నాకు నచ్చింది ఏంటంటే వాళ్ళది హాస్పిటాలిటీ, వాళ్ళు అందరూ కో ఆర్టిస్ట్ని ఎలా చూసుకుంటారు. ఫుడ్ అంటే చాలా ఇష్టం వాళ్ళకి. సేమ్ ఎలిమెంట్స్ నేను అఖిల్ బ్రోతో చూశాను. అందుకే నేను ఒక లైన్ చెప్పాలి. అక్కడ మన ప్రభాస్ సారు రెబల్ స్టారు, ఇక్కడ మన అయ్య గారు రాయల్ స్టారు. ఇక్కడి నుంచి లెనిన్ నుంచి వాళ్ళు రూల్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి చాలా మంచి హార్ట్ ఉంది. వాళ్ళు డెడికేటెడ్ ఆర్టిస్టు. ఇప్పటి నుంచి వాళ్ళు ప్రూవ్ చేశారు. మీరందరూ వాళ్ళను ఎక్కువ ఇష్టపడతారు. నెక్స్ట్ వాళ్ళ వర్క్ నాకు తెలుసు, వాళ్ళు ఏం చేస్తున్నారని. సో ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్, and thank you so much for giving me thank you so much for giving me this biggest role. And నాకు సార్, మీరు అప్పుడు స్టేజ్లో అన్ని పెద్ద వర్డ్స్ చెప్పారు. నేను చిన్న ఆర్టిస్టు కర్ణాటక నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ బిలీఫ్కి థ్యాంక్ యూ సో మచ్. ఏం చెప్పలేదు, ఆ మాటకి ఏం చెప్పలేదు నేను. అన్నపూర్ణ స్టూడియోస్, ఆ పేర్లే అన్నపూర్ణ ఉంది కదా, నా అలాంటి
కొత్త టాలెంట్స్కి అన్నం పెడుతూనే ఉంటారు వాడు అక్కడి నుంచి. సో థ్యాంక్ యూ. సో ఐఎమ్ వెరీ హంబల్డ్ వర్కింగ్ హియర్ ఇన్ అన్నపూర్ణ స్టూడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ తెలుగు ఆడియన్స్ ఫర్ రిసీవింగ్ మీ. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. మీరందరూ ఇక్కడ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. విత్ యువర్ పర్మిషన్ ఐ వాంట్ టు టెల్ మై నెక్స్ట్ మూవీ నేమ్ బికాస్ మై నాగార్జున sir told me that I am doing one role in Karnataka. So I want to tell that movie name. So the name is Halka Dawn Sai Kumar Fan అని. అది వస్తుంది అక్టోబర్ నవంబర్కి తీసుకొస్తున్నాము. ఒక టాలెంట్కి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మన టీము అఖిల్ బ్రో సపోర్ట్ చేయాలని చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ receiving me like this with a huge with big heart. And thank you so much for sir, thank you so much for making me a part of this big Lenin movie. Thank you so much boss. Thank you. థ్యాంక్ యూ సో మచ్ ప్రమోద్జీ. తెలుగులో చాలా చక్కగా మాట్లాడారు. రొంబ చెన్నాగిద్దరు అదొకటే వచ్చు నాకు, అది కూడా కన్నడ కాదో తెలియదు. ఓకే థ్యాంక్ యూ. అండ్ నా ఐ రిక్వెస్ట్ ఫస్ట్ ఫోటో ఆప్ కోసం అందరినీ ఒక దగ్గరికి రావాల్సిందిగా కోరుకున్నాం. నాగవంశి గారు ప్లీజ్ మధ్యలోకి రారా. సో మీడియా ఫోటో ఆప్ నాగవంశి గారిని ఇక్కడ జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. టీం అందరినీ కూడా వెంకట్ గారు జాయిన్. ఒక పిక్చర్ ఫర్ మీడియా. వెంకట్ గారు మీరు ఈ సైడ్కి వచ్చారా? ఓకే వన్ పిక్చర్ విత్ కందుల దుర్గేష్ గారు అండ్ నాగవంశి గారు, అఖిల్ గారు, భాగ్యశ్రీ గారు. ఒక స్టెప్ ఫార్వర్డ్ అండి. అండ్ డైరెక్టర్ గారు సో ఎస్ హీరో గారు అండ్ అలాగే మినిస్టర్ గారి చేతుల మీదుగా ఇది అన్వీల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మధ్యలోకి అఖిల్ గారు అండ్ నాగవంశి గారిని అండ్ టీంని కూడా మధ్యలోకి రావాల్సింది. ఎస్ కందుల దుర్గేష్ గారిని అండ్ ఎంటైర్ లెనిన్ టీమ్ని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అక్కినేని అఖిల్ గారి చేతుల మీదుగా లాంచ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత మరియు సంస్కృతి కమిషన్ నిర్వహిస్తున్న అమరావతి చిత్రకళా విధి 2026 ఆగస్టు 8 and 9 తేదీల్లో గుంటూరులో తొలిసారిగా జరుగుతుంది. శ్రేయాస్ మీడియా నిర్వహిస్తున్న ఈ 2 రోజుల మహోత్సవం కళ, సంస్కృతి, సంగీతం, చేతి వృత్తులు, రుచికరమైన ఆహారం, వినోదంతో సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని అందించడానికి రెడీగా ఉంది. సేవ్ ద డేట్ ఆగస్ట్ 8th and 9th. So thank you so much for launching this, Akkineni Akhil garu. Thank you for the, and alage special thanks to Andhra Pradesh government and cinematography minister Kandula Durgesh garu. Now the wait is over. మీరందరూ ఎదురు చూస్తున్న మన లెనిన్, మన అక్కినేని అఖిల్ గారు మాట్లాడతారు. నా అందరికీ నమస్కారం. లేట్ అయిపోయింది, కాకపోతే మీకు ఓపిక ఉంటే నేను కొంచెం మాట్లాడాలి. చాలా రోజుల తర్వాత ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది. ఇవాళ చీటీ కూడా రాసుకొచ్చాను, మర్చిపోతానని. ఈ సినిమా మొదలైంది ఒక వ్యక్తితో, సో ఆయనతోనే మొదలు పెడతాను. మా నందు గురించి చెప్తాను. 2 years బ్యాక్ కథ చెప్పాడు. ఇమీడియట్గా లేచి ఒక హగ్ ఇచ్చేసి ప్లీజ్ ఇది ఎవరితో చేయకండి, నాతోనే చేయండి అన్నాను. అదే మాట మీద బ్రదర్ 2 minutes బ్రదర్, ఆ మాట మీద నిలబడి నాతో ఈ సినిమా చేస్తారు. మీ ముందు లెనిన్గా వచ్చాను, ఆయన వల్లే ఇది జరిగింది. ఆయన నన్ను నమ్మారు కాబట్టి. సో థ్యాంక్ యూ నందు. ఫస్ట్ థ్యాంక్స్ గోస్ టు యూ. అండ్ ప్లీజ్ రామాపురం వెళ్ళిపోయి అక్కడ డిసపేర్ అయిపోయాడు, తిరిగి రావాలి హైదరాబాద్కి. మళ్ళీ మనందరి కోసం సినిమాలు తీయాలి ప్లీజ్. సినిమా ఆర్డర్లో వెళ్తే అన్నయ్య ఎన్టీఆర్ గారికి, మా తారక్కి థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. ఒక్క ఫోన్ కాల్ కొట్టాము, ఒక్క ఫోన్ కాల్ కొట్టిన వెంటనే టైగర్ లాగా డబ్బింగ్కి వచ్చేసారు.
ఆయన సౌండ్ వల్ల, ఆయన మాటల వల్ల మా సినిమా బిగినింగ్ టేక్ ఆఫ్ అంతా లిఫ్ట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఎప్పుడో ఒక మాట అన్నారు, అఖిల్ ఎప్పుడో కొడతాడని. ఐ హోప్ ఐ మేడ్ యూ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ us your voice. థ్యాంక్ యూ సో మచ్. ఈ జర్నీలో లాస్ట్ 10 yearsలో చాలామంది నాతో పాటు ట్రావెల్ అయ్యారు. కొంతమంది పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ సినిమాతో కూడా మన నాని, వంశీ కాక, విఎంఆర్, ఇందాక విఎంఆర్ స్టేజ్ ఎక్కాడు. ఒకసారి లే నాని. నాతో బిగినింగ్ నుంచి వంశీ ఎక్కడ ఉన్నాడు, వంశీ కాక ఎక్కడ ఉన్నాడు, కానీ వాళ్ళు బిగినింగ్ నుంచి సపోర్ట్, ఎన్ని హైస్ అండ్ లోస్ వచ్చినా నా మీద నమ్మకం పెట్టుకుని నుంచుని ఉన్నారు. ఈ సినిమాకి స్పెసిఫిక్గా సితారా సైడ్ నుంచి శాండీ అనే మన ప్రమోషన్ మొత్తం చూసుకున్నాడు. నన్ను మీ ముందు సోషల్ మీడియాలో తనే ప్రెజెంట్ చేశాడు మొత్తం. సో థ్యాంక్ యూ శాండీ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. మన టెక్నీషియన్స్కి వచ్చేసరికి ముందుగా నేను చాలా సినిమాలు చేశాను, 3 సినిమాలు చేసినట్టున్నాను. అవినాష్ మా ఆర్ట్ డైరెక్టర్, థ్యాంక్ యూ బ్రదర్. రామాపురం డైరెక్టర్ దింపేసాం హైదరాబాద్లో, చాలా కన్వీనియంట్గా షూటింగ్ చేసాం. బట్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. మా డిఓపి లియోన్ బ్రిటో, నేను కాస్త కొంత బాగున్నానంటే స్క్రీన్ పైన ఆయన వల్లేది. నవీన్ నులి మా ఎడిటర్. మొన్న వంశీ ఏదో సైకోగికో అన్నాడు, ఆ యాంగిల్స్ ఉన్నాయి ఆయనలో, కానీ ఆ యాంగిల్ వల్లే సినిమా ఇలా తయారైంది. ఆయన కష్టపడతాడు సినిమా కోసం, ఎవ్వడు మాట వినడు. నేను నవీనో ప్లీజ్ నా మాట విను నవీను, లేదు లేదు అని అంటాడు. సో థ్యాంక్ యూ సో మచ్ నవీన్ ఫర్ ఫైటింగ్ విత్ మీ ఫర్ ఎవ్రీథింగ్. మన దిలీప్ మాస్టర్, రామ్ లక్ష్మణ్ మాస్టర్, సతీష్ మాస్టర్ మన అద్భుతమైన ఫైట్స్ తీశారు. మాస్గా మీ ముందు వచ్చాను. థ్యాంక్ యూ టు దెమ్. ఆల్ ద డాన్స్ కొరియోగ్రాఫర్స్, దినేష్ మాస్టర్, లీలా మాస్టర్, ముఖ్యంగా బృందా మాస్టర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా ఎఫర్ట్ పెట్టారు. వస్తున్నాను ఆఖరికి అన్ని అడ్రస్ చేస్తాను. బృందా మాస్టర్కి స్పెసిఫిక్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి. లిరిసిస్ట్ మన భాస్కర్ పట్ల గారు, ఆనంద్ శ్రీరామ్ గారు అండ్ రామ్జో గారికి థ్యాంక్ యూ, అందమైన మాటలు రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. తమన్ మావా ప్రతి ఫ్రేమ్లో కనిపిస్తాడు, ప్రతి బీజిఎం తను ప్రాణం పెట్టి ఒక తమ్ముడు కోసం చేస్తున్నట్టు చేశాడు. సో థ్యాంక్ యూ తమన్. మనం కొట్టుకున్నాము, ఏడ్చాము, నవ్వాము, నీ స్టూడియోలోనే ఇవన్నీ జరిగాయి. కాకపోతే ఆఖరి స్క్రీన్కి వచ్చినప్పుడు మాత్రం మ్యాజిక్ చేసావు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. లెనన్ని నీ భుజాల మీద వేసుకున్నందుకు థ్యాంక్ యూ. ఐ డోంట్ నో వాట్ ఎల్స్ టు సే. ఒక హిట్తో వచ్చాం, ఓకే ఫైన్. కాకపోతే ఒక బ్లాక్ బస్టర్ వచ్చిన ఒక సాటిస్ఫాక్షన్ నీతో నేను షేర్ చేసుకోవాలి. థ్యాంక్ యూ తమన్. ఆర్టిస్టులు అందరూ వేదిక పైనే ఉన్నారు, మేము చాలాసార్లు అడ్రస్ చేసాం. కాకపోతే మా కుటుంబంలో పనిచేసినందుకు థ్యాంక్ యూ టు ద బ్యూటిఫుల్ భాగ్యశ్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ భారతి టు లైఫ్. మై బ్రదర్ ప్రమోద్, థ్యాంక్ యూ బ్రదర్. చాలా చాలా స్టోరీలు ఉన్నాయి షేర్ చేసుకోవడానికి, బట్ యు ఆర్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ సపోర్ట్స్ ఆన్ సెట్ డ్యూరింగ్ మై టఫ్ టైమ్స్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మిస్టర్ నాగవంశీ, థ్యాంక్ యూ బ్రదర్. ఏదో అనుకుని స్టార్ట్ అయిపోయాం, అచీవ్ చేసాం అనుకుంటున్నాను, కానీ దిస్ ఈజ్ నాట్ ద ఎండ్, ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ అనుకునే పని చేద్దాం బ్రదర్. నెక్స్ట్ సినిమా కానీ ఆ సినిమా తర్వాత కూడా సమ్వేర్ ఐ వాంట్ టు బీ పార్ట్నర్స్ విత్ యూ అగైన్. లెట్ us డూ సంథింగ్ స్పెషల్ అగైన్ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ. ఈ సినిమా టీమ్ కాకుండా ముఖ్యంగా నాకు ఇద్దరు వ్యక్తులు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నా ఫ్రెండ్స్, నా కాలీగ్స్. ఈ కథ ఫస్ట్ విన్నది ఒక మనిషి, ఆయన పేరు రూపక్, నా ఫ్రెండ్ అండ్ నా టీంలో ఎప్పుడు 8 years నుంచి ఉన్నాడు. థ్యాంక్ యూ బ్రదర్. ఇది హిట్ అవ్వడం దానికన్నా నేనేం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్టాండింగ్ బై మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్. ఎప్పుడు ఫ్రస్ట్రేషన్ వచ్చినా, నాకు ఎప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ తనకే కొడతాను. సో ఐ డెడికేట్ దిస్ హిట్ టు యూ బ్రదర్, యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. తను కాకుండా రతుల్ అని ఉంటాడు, ఇతనిలాగే నా 10-year జర్నీ, నా 11-year జర్నీలో నా పక్కనే నుంచునే నా ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ టు రతుల్ అండ్ రూపక్. మై బ్యూటిఫుల్ వైఫ్ జైనబ్. మా ఇంట్లో నేను బంగారు తల్లి అంటాను. థ్యాంక్ యూ సో మచ్. నా జర్నీ మొత్తం నా లాస్ట్ 3 years నేను లోలో ఉన్నప్పుడు నన్ను సపోర్ట్ చేసి నన్ను ఒక గైడ్, ఒక స్ట్రెంగ్త్లా, బలంలా నా వెనకాల ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్.
థ్యాంక్ యూ టు మై మదర్ అండ్ ఆఫ్ కోర్స్ అంటే ఈయన గురించి ఈ మధ్యనే మాట్లాడుతున్నప్పుడల్లా నేను ఎమోషనల్ అయిపోతున్నాను. ఎందుకో ఇవాళ కంట్రోల్ చేసుకుంటాను. మై కింగ్, మా నాన్నగారి గురించి చెప్పాలి. ఏంటో మీరు ఆ హగ్గు చూశారు, ఆ హగ్గులోనే ఆ ఎమోషన్స్ అన్నీ 10 years 11 years జర్నీ అంతా బయటపడిపోయింది, ఆ హగ్గులోనే పడింది. ఆయన ఒక్కసారి కూడా ఒక తిట్టు కానీ ఒక డిసప్పాయింట్మెంట్ కానీ ఒక బ్యాడ్ ఎమోషన్ ఎప్పుడు చూపించలేదు నాకు. మొన్న ఆనందం చూపించారు కానీ ఆ నెగిటివ్ ఎమోషన్ ఎప్పుడు చూపించలేదు. థ్యాంక్ యూ నాన్న ఫర్ బీయింగ్ మై సర్చ్ లైట్, ఫర్ బీయింగ్ మై గైడ్, మెంటోర్, ఎవ్రీథింగ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మై బెస్ట్ ఫ్రెండ్. ఈ లెనిన్ సినిమాని ఆయన భుజాల మీద ఇలా పెట్టుకొని ప్రతి నిమిషం లాస్ట్ 2 years ఆయన ఈ సినిమా కొట్టాలి, మనం అక్కినేని అభిమానులకి కొట్టాలి అనేది ఫీలింగ్ అంతా పెట్టుకొని పనిచేశారు ఆయన నాతో పాటు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టీచింగ్ మీ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ లెనిన్ వాట్ ఇట్ ఈస్ టుడే. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ సారీ, చీటీ రాసుకున్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. ఇప్పుడు బ్రదర్ స్పెసిఫిక్గా అక్కినేని అభిమానుల గురించి చెప్పాలి. ఏమో బ్రదర్, నేను ఏం చేశానో ఈ జన్మ పోయిన జన్మ కానీ నన్ను ఇలా ప్రేమిస్తున్నారు, ఇలా నమ్ముతున్నారు నన్ను. ఐ స్వేర్ టు గాడ్, మా ఆవిడని అడగండి కావాలంటే. ప్రతిసారి నేను ఒకటే అంటాను, ఎక్కడో ఇబ్బంది పెడుతున్నాను, కొట్టాలి, వాళ్ళ కోసమైనా కొట్టాలి. నన్ను నమ్మిన ప్రేక్షకు దేవుళ్ళు, అభిమాన దేవుళ్ళు అందరికీ నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను కాలర్ ఎగరట్లేదు, నేను గంతులు వేయట్లేదు, నేను అరవను, నేను సైలెంట్గా ఉంటాను. ఇక్కడి నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఇక నుంచి నేను ప్రశాంతంగా నా యుద్ధం ఏదైతే చేయాలో నేను చేస్తాను, అది ప్రశాంతంగా చేస్తాను, అది మీకోసమే చేస్తాను, నేను మాట ఇస్తున్నాను. ఏంది అట్నే చేద్దామా? థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.